నిజామాబాద్ జిల్లా బోధన్ గ్రామాభివృద్ధి కమిటీని లెక్కపద్దులు చెప్పాలని ప్రధాన డిమాండ్గా గ్రామ ప్రజలు దండోరా వేయించి నడివూరు హనుమాన్ మందిరం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి లెక్కలు చూపాలని నిర్ణయించడంతో మహాలక్ష్మి గుడి వద్ద 65 కుల సంఘాలతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. అయితే గత 4 సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఆదాయ వ్యయాలలో భారీ తేడా ఉందని, సుమారు ₹1,65,00,000 ₹65,00,000 లెక్కకు రాకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు. భారీ మొత్తంలో అవకతవకలు ఉన్న విషయాన్ని పసిగట్టిన ప్రధాన కార్యదర్శి వారిని నిలదీశారు. 65 కులాల గ్రామ ప్రజలు సైతం కార్యదర్శికి మద్దతు పలికారు. అడిగిన దానికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. పలుమార్లు పలువురితో లెక్కలు చేయించినప్పటికీ తేలకపోవడంతో అనుమానం మరింత రెట్టింపైంది. రాత్రి 8 గంటలు గడిచినా 65 లక్షల పద్దు తేలకపోవడంతో గ్రామస్తులు మరోసారి నిలదీశారు. కాగా మరో 3 రోజుల గడువు కావాలని కోరడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. చిట్టా పద్దును గ్రామ ప్రజల ముందు ఉంచుతారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఫిబ్రవరి 12 పెట్టారు, మార్చిలో 216 పెట్టారు, మార్చి నెలలో పోయిన సంవత్సరం మార్చిలో 216 పెట్టలేదు. ఓకే, ఇంకొకటి ఏప్రిల్లో మనకు తర్పవారి పైసలు పంచినామా, తర్పవారి పైసలు వచ్చినాయి పోయిన నెల ఏప్రిల్లో. అయితే దానికి 180 పెట్టలేదు. ఏప్రిల్లో 180 పెట్టారు, ₹53,000 కళ్యాణం. అయితే దీంట్లో సంఘం వారి పైసలు పంచిన ఎన్నో మనకు అయ్యలేదు అన్న. అయితే ఒకటి ఎంఆర్పిఎస్ ఉన్నది కదా, ఈ ఎంఆర్పిఎస్ అర్థం కాదు. ఎంఆర్పిఎస్ 2 దగ్గర ఉన్నాయి. ఒకటి క్లియర్ చెప్పేస్తా, మేజర్ అయినా చెప్తా. ఈ ఎంఆర్పిఎస్ 2 దగ్గర వచ్చింది. ఒక 7,000, ఒక 6,000, మళ్ళీ ఒకటి రాసింది తీసుకురాని అకౌంట్ ఎట్లుంటుందో నేను చెప్తాడికి. అకౌంట్ కూడా పిలిపి నాకు అది ఎట్లా రాస్తాను. నేను 20 సంవత్సరాలు ఫైనాన్స్ నడిపించిన అకౌంట్ ఎట్లా చేస్తారో నేను చెప్తా. క్యాష్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎట్లా రాస్తారో నేను చెప్తాను. ఓటుతో ప్రతాప్తోనా ఓటుతో చెప్తున్నావు మీకు. నేను బాగా చెప్తా చేస్తాను. నేను డేట్ వైజ్ ప్రతి ఒక్కటి చెప్తాను. నేను ఏ అకౌంటెంట్ పిలిచినావు చెప్పు. నీకెందుకు టెన్షన్? నేను అడుగుతా అకౌంటెంట్తో మాట్లాడతా. అకౌంటెంట్ ఓడో పిలిపి, ఏ అకౌంటెంట్ పిలిపి నువ్వు ఓడి చేసిండో చేస్తా. అది అకౌంటెంటా కాదా? 10 అకౌంట్లను పిలిపిస్తాయి. ఇది అకౌంట్ చేసేదా కాదా నేను అడుగుతా. అది కాదే కదా నువ్వు చెప్పింది. అన్నా నేను రాను, నా దగ్గర ఉన్న లెక్క నేను రాను. నీకు అర్థమైతే లేదు, నువ్వు రాను. రేపు ఎల్లుండి ఏంది ఇది అంటే నువ్వు చెప్పిందే రాసుకొని ఇదే కరెక్ట్ అట్లా అనుకుంటున్నావా? అంతా అనుకున్నారా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.